శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ అబౌట్ హిస్టరీ. ఈరోజు మనం తెలుసుకుందాం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గురించి. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి ముందుగా యాదగిరిగుట్ట అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గతంలో చిన్న గుహ ఆలయంగా ఉండేది. కానీ 2016లో ప్రభుత్వం దీనిని ప్రపంచ స్థాయిలో ఉన్న దేవాలయంగా మార్పు చేయాలని నిర్ణయించింది. అప్పుడు ప్రారంభమైన నిర్మాణం యాదాద్రి రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకి ఈ కొత్త దేవాలయాన్ని సాంప్రదాయ అంగమ శాస్త్రాల ప్రకారం శిల్పకళలో ప్రసిద్ధి చెందిన సప్తగిరి స్టోన్తో నిర్మించారు. మొత్తం ఆలయం 2500 శిల్పాలతో గ్రానైట్ రాయితో నిర్మించబడింది. ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయం పూర్తిగా తెల్లని రాయి కాదు, ఎర్ర రంగు నుండి నల్ల రంగు వరకు 33 రకాల రాళ్లతో నిర్మించబడింది. ప్రధాన గర్భగుడిలో ఉన్న యోగ నరసింహస్వామి విగ్రహం శతాబ్దాల నాటి పవిత్రమైన శిల నుండి మళ్ళీ ప్రతిష్ఠించారు. ఈ కొత్త ఆలయం ధ్వజస్తంభం, మహామండపం, అర్చక వసతులు, 5 ప్రవేశ ద్వారాలు, 7 ప్రకారాలతో అద్భుతంగా తయారైంది. 2022లో కొత్త యాదాద్రి దేవాలయం మహాకళ్యాణం జరిగింది. ఇప్పుడు ఇది సౌత్ ఇండియాలో అత్యంత స్పిరిచువల్ పవర్ ఉన్న దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.